భవిష్యత్తు కార్యాచరణ ఈ ఉద్యమం పైన ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ నిలుపుదల చేయటానికి మొత్తం ఆపటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గ చర్యను వ్యతిరేకించడానికి అన్ని సంఘాలు కూడాను ఐక్యంగా ప్రజానీకాన్ని చైతన్యపరిచి మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుంటానికి ఎంత స్థాయిలో అయితే ఉద్యమం జరిగిందో ఆ స్థాయికి ఒక మిలిటెంట్ స్థాయికి తీసుకెళ్ళడానికి మొత్తం అన్ని సంఘాలు కూడాను ప్రధానంగా పూనుకుంటున్నాయి. అందుట్లో ఈరోజు రైతు సంఘాలు అన్నీ కూడాను మరి ఈ నిరసన దీక్షను చేపడుతున్నాయి. ప్రజలదే విజయము, కార్మికులదే విజయం అనే దానికి నిదర్శనం ఏమిటంటే నిన్న 4,000 కాంట్రాక్ట్ కార్మికులను మొత్తాన్ని కూడా ఒకేసారి తీసేసిన సందర్భంలో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిసి మళ్ళీ ఉద్యమించేసి మళ్ళీ ఆ పని విధానాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉద్యమిస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక వెళ్ళి ఈ ప్రైవేటీకరణ ఆలోచనని ఉపసంహరించుకునేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది. సో చూసుకుంటే మోడీ ప్రభుత్వం గురించి ఇంతకుముందు తెలిసింది, అన్ని ప్రైవేటీకరణ చేస్తూ వచ్చారు. ప్రస్తుతానికి కంటితుడుపు చర్యగా ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చి రేపు మళ్ళీ ప్రైవేటీకరణకు వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే దేశంలో అన్ని రంగాలన్నింటినీ కూడాను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. ప్రధానంగా మరి సామ్రాజ్యవాదులకి, మల్టీనేషనల్ కంపెనీలకి మరి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడాను దఖలపరిచే వైపు చట్ట సవరణలు చేస్తూ ఉంది. అట్లానే నిరసన ఉద్యమాలు చేపడతా ఉంటే సహించలేని పరిస్థితుల్లో మరి అనేక రకాలైనటువంటి దాడులు చేసేసి అణిచిపెట్టేటువంటి చర్యలు కూడా చేస్తూ ఉంది. అయినా సరే ఇవి ప్రజల ఆస్తులు, అయినా సరే ఇది ప్రజల కష్టార్జితంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆస్తులు కనుక ఈ ఆస్తుల్ని నిలబెట్టుకోవడానికి ప్రజలు మొత్తం కూడాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడాను చివరికంటా పోరాడి సామ్రాజ్యవాదాన్ని, మల్టీనేషనల్ కంపెనీలని, వీళ్ళకి దళారీగా ఉంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడాను వెనక్కి నెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియపరుస్తూ. చూసుకున్నట్లయితే ఫైనల్ క్వశ్చన్, ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన ఇంతకుముందు ఎలక్షన్ ప్రచార నిమిత్తం నేను ముందుంటానన్న ఆయన దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు వేరే పనుల్లో బిజీగా ఉండటం జరుగుతుంది. అసలు ఈ అంశాలను లేవనెత్తడం లేదు. ఎలా చూడాలి సార్? ఈ ద్వంద్వ వైఖరి అనేది ఎలా ఉంది? ఎన్నికలు వచ్చినప్పుడు పాలక పార్టీలు ప్రధానంగా మరి ప్రజల్ని నుంచి ఓట్లు పొంది అధికారం సంపాదించడానికి రకరకాలైనటువంటి మోసపు వాగ్దానాలు చేయటం అనేటువంటిది పరిపాటి అయిపోయింది. కనుక వాళ్ళ వాగ్దానాలని వెనక్కి తీసుకుంటున్నారు అనేటువంటిది ఈ సందర్భంలో అర్థమవుతూ ఉంది. కనుక ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు. కనుక వీళ్ళని ఏమాత్రం కూడా నమ్మరు. ఏ పాలకులైనా సరే ప్రజా వ్యతిరేక చర్యలు ఎక్కడ ప్రారంభించినా సరే ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఇది చరిత్ర చెప్పే సత్యం. ఆ రకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చైతన్యవంతంగా కదిలి దాన్ని నిలబెట్టుకుంటారనేటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ చేయాల్సింది, రైతులు నష్టపోయి ఉన్నారు కనుక మరి పెట్టుబడి సాయం కూడా ఇస్తానని ఎకరానికి 20,000 చొప్పునని ఒక్కొక్క రైతుకి 20,000 అందజేస్తానని వాగ్దానం చేశారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని వెంటనే కాస్త అమలు చేస్తే రేపు నెక్స్ట్ పంట అన్నా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు విశాఖ ఉక్కుకు సంబంధించి నెరవేరుతాయి అంటారా? ఏమో అంతగా మరి నమ్మకం లేదు. నెరవేరుతాయి అనేది వాగ్దానం అయితే చేశారు. మరి ఏదో కొంత శాతం వరకే అందింది ఇప్పుడు ప్రజలకు నష్టపరిహారాలు, రైతులకు గాను ఈ వీళ్ళకి గాను. మరి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అది ఎప్పటికి జరుగుతుందో అనేది మరి వేచి చూడాలి. చూసుకున్నట్లయితే ఒక పక్క ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం మాట్లాడలేదు, రెండో పక్క చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా తిరుపతిలోనే ఉన్నారు. ఎలా చూడాలి? ఇదే ఇప్పుడు విశాఖ బుక్ అంటున్నారు, దాన్ని కూడా ప్రైవేట్కి వెళ్ళనివ్వకూడదు, ప్రైవేట్ పరం చేయకూడదు. ఎందుకంటే మరి ప్రైవేట్ పరం చేసినట్లయితే జనం చాలా ఇబ్బందులు పడిపోతారు. మరి దాన్ని ఒకటి కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది, గవర్నమెంట్ పైన. అది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏమైనాయి? ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సరే ఏదో 1-2 చేయగలిగారు. మరి టైం పెడుతున్నారు. మరి దాన్ని ఎంతవరకు రైతులకు భరోసా అనేది కూడా రేపు 25వ సంవత్సరంలో ప్రకటిస్తానంటున్నారు. 24లో ఏమి లేదన్నారు. సరే నష్టపరిహారం ఏదో కొద్ది శాతమే ఇచ్చారు. ఇది ఎకరానికి 30-25 రూపాయలు అయితే ధాన్యానికి ఏదో 10,000 అట్లా అందజేశారు. అది అయితే దీనిపైన ఇంకా వాళ్ళు యాక్షన్ తీసుకుని చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏదో
సమీక్షగా రావటం లేదు, మిత్రపక్షాలు వామపక్షాలే పోరాడుతున్నాయి అంటున్నారు, ఎలా చూడాలి? అవును, అంతవరకే మిత్రపక్షాలే పోరాడుతున్నాయి. అధికార పార్టీలు ఏవి కూడా ఏదో వాగ్దానాలు చేయడమే కానీ వచ్చేమి ఇంకా దాన్ని చేయట్లేదు. అది అందుకనే ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్రాలకు కూడా ఉందని మేము భావిస్తున్నాం. రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న మంత్రులు కానివ్వండి, ఎవరో కూడా రెస్పాన్స్ లేదు. పురంధేశ్వరి గారు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఏదో హామీలు మటుకు కంటి తుడుపు చర్యగానే ఇస్తానంటున్నారు. అంటే చేశారు, కంటి తుడుపుగానే చేశారు. మరి పురంధరేశ్వరి గారు కూడా మరి దీన్ని రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. అది రాబోయే కాలంలో ఉద్యమం ఎలా ఉధృతిగా వెళ్ళిపోతుంది అంటారు? ఇంకా రాబోయే కాలంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి చేస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎక్కించారు, గద్దెక్కించారు. మరి మీరు చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే మీ పైన బ్యాడ్ వస్తుంది. అది లడ్డూ విషయం సుప్రీంకోర్టులో తేలింది. చూసుకున్నట్లయితే 3వ తారీఖు వాయిదా వేశారు. పారదర్శకంగా అన్ని సబ్మిట్ చేయమంటున్నారు. కేంద్ర మంత్రి పురంధేశ్వర గారు ఏమన్నారంటే సీఎం గారి గురించి మనలో న్యాయవాదులు మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానలే అని జనం అంటున్నారు. అలా తిరుపతి లడ్డు గురించి చాలా గందరగోళం జరుగుతుంది, చాలా ఆందోళన జరుగుతుంది. అది లేనిపోయింది, ఇది కదిలించుకోవటం తప్ప మరొకటి లేదు. అది మాట్లాడుకొని ఉంటుంది కాముగా జరిగిపోయేది. ఆ 100 రోజుల పరిపాలన 100 రోజులు అంతమైపోయినట్టుగా ఉంది, కానీ ఎక్కడ న్యాయం జరగల. ప్రజలు అల్లాడిపోతున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మళ్ళీ వాళ్ళు వెళ్ళినోళ్ళని అయ్యా మాకు అన్యాయం జరిగింది, బళ్ళు పోయినాయి, ఇళ్ళు మూలిగిపోయి అన్నీ మూలిగిపోయి అక్కడ వెళితే అక్కడ పోలీసులతో ఆయన భయంకరంగా కొట్టెత్తున్నారు. ఎక్కడుందండి న్యాయం? ఏది చూసినా మాజీ ముఖ్యమంత్రికే సంబంధం అంటున్నారు. అసలు మిగతా అంశాల మీద ఫోకస్ చేయట్లేదని ప్రజలు బాధపడతారు. మిగతా విషయాలు ఏంటంటే మరి ఏది ఇప్పుడు కృష్ణానదిలో పడవలు కొట్టుకొచ్చినా జగనే, వరదలో ఇటు వరదలో చింగనగరం మొత్తం ఎన్ని మునిగిపోయినా జగనే. ఏది జరిగినా జగన్ మీదే. ఎందుకంటే ఆయన ఒక్కడే కదా, వీళ్ళందరూ తోసేయటం. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉంది, ఏదైనా చేయగలుగుతారు. ఈయన మీద దాడులు, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం మీద దాడులు, ఆయన అంతం చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. జరుగుంటే అధికారులు పైన ఉన్నారు, చూసుకోకుండా ఏం చేస్తారు? ట్యాంకర్లు రావడం, టెస్టుల్లో పాస్ అయిపోతే వెనక వెళ్ళడం గత ప్రభుత్వాల్లో జరిగే విషయమే అంటున్నారు. దీన్ని ఇంత రాద్ధాంతం చేయడానికి అవసరం ఏముంది సార్? ఏదైనా దాటవేసే చర్యలు అంటారు నష్టపరిహారం ఇచ్చే అంశంలో? ఇది దాటేసే క్రియలు తప్ప మరొకటి లేదు. ఈ అన్న మాటలు ఒకటి లేదు. మరి ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, పైసా లేదన్నారు. బీసింగ్ పౌడర్ జరిపోయింది అంటున్నారు, భోజనాలు జరిపోయింది అంటున్నారు, వాటర్ బాటిల్ జరిపోయినాయి అంటున్నారు, పైసా లేదని చెప్తున్నారు. ఇంకా ఎక్కడుందండి న్యాయం? 6 రోజులుగా చూసుకున్నట్లయితే ఈయన దీక్షలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎంతసేపుకు దళితుల మీద పడి ఏడుస్తూనే ఉంటున్నారు. రఘురామ కృష్ణరాజు గారు బ్యానర్లు చింపేస్తారు. ఉండి నియోజకవర్గానికి అంబేద్కర్ గారు. ఏంటి సార్ ఇదంతా? ఇది ఎర్రబుక్కు పరిపాలన కదా సార్. ఇది అంబేద్కర్ పరిపాలన అయితే అంబేద్కర్ జోలికి వెళ్ళరు. అంబేద్కర్ పరిపాలన కాబట్టి అంబేద్కర్ బొమ్మలు, అంబేద్కర్ విగ్రహాలు పగలగొట్టేస్తారు, అంబేద్కర్ బ్యానర్లు చింపేస్తారు. ఆయన మరి యాక్షను ఏంటంటే అది ఆ మెట్లు గడగటం అయ్యి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు మునిగిపోయారు. వాళ్ళకి ఏం న్యాయం చేయాలని ఆయనకి ఏమి లేదు. ఆయన ఏం పట్టించుకోడు, ఏదో షోయింగ్ చేస్తున్నాడు, సినిమా తీసుకుంటే వెళ్ళిపోతాడు. గారు అన్యమతస్తుడు అయినప్పుడు నేను బాప్టిజం తీసుకున్నారు నేను అన్నారు కదా, నేను డిక్లరేషన్ ఇవ్వాలంటారు. అన్యమనసులైన ఆయన కాడ మన ఎవరో పీఠపతితో మరి అక్కడ ఆయన కాడ తీసుకున్నాడు కండి. హిందూ మతం తీసుకున్నాడు కదా, మరి హిందువే కదా. మరి 5 సంవత్సరాలు మరి వెంకటేశ్వర గారి స్వామికి మరి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు మరి అప్పుడు అడ్డంకా లేదా ఈ బీజేపీ వాళ్ళకి? ఇప్పుడే వచ్చిందా? ఈ బీజేపీ వాళ్ళు ఎలాగ చేసినా కొయ్యి నెయ్యి, ఒక ఆవు నెయ్యి పెట్టినా, ఏ నెయ్యి పెట్టినా హిందూ మతాలకు మేమే ప్రతినిధులు అంటున్నారు బీజేపీ. ఎక్కడ ప్రతినిధి అండి? 30 విగ్రహారాధనలు పడగొట్టేస్తే ఒక బీజేపీ వాడు మాట్లాడాల. మరి ఆ 30 గుడ్లు పడగొట్టేస్తే జగనే కట్టించాడా? మరి విగ్రహార్థడా కృష్ణనా? మరి దేనికి సంబంధించినడు ఆయన? ప్రభుత్వాల్లో బూట్లు వేసుకుని పూజలకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు బయటకు వచ్చినాయి. అప్పుడు ఆలయ ధ్వంసాల ఫోటోలు బయటకు వచ్చినాయి. మరి వీటి మీద మాట్లాడలేదు. అవి మాట్లాడరు. ఆయన బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. మన ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకుని కనకదుర్గ గుడికి వెళ్ళొచ్చు. వీళ్ళు చేయొచ్చు. జగన్ గారు ఏమి లేకుండా కాళ్ళు చెప్పులు లేకుండా పాదయాత్ర చేసినా ఈయనే తప్పుడు. 30 నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు. నేను అన్యమతస్తుని అయితే మా నాన్నగారు ఇంతకుముందు పట్టుబట్టలు సమర్పించారండి, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు? నిజంగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్లో తెలియదు కదా. ల్యాబ్ రిపోర్ట్ ఏదంటే ఏం చెప్పట్లేదు. ఏం చెప్తారండి? ఆయన గతం నుంచి వాళ్ళ తండ్రి గారి కారించి మరి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు కదా, ఇవి గుర్తుంటలేదా? ఇవన్నీ మర్చిపోయారా?
ఇప్పుడే గుర్తు వచ్చినాయా? తేలద్ది, సుప్రీంకోర్టులో వేశారు కదా, దాని సంగతి ఏంటని తేలిద్ది. విజయవాడ నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ బొమ్మని తొలగించడానికి ప్రయత్నించి పేర్లోటే తొలగించాపారు. ఈ విషయాన్ని చూసుకున్నప్పుడు కూడా వీళ్ళు ఏదో కంటితుడుపు చర్యగా నామకరణంగా ఏదో ఏదో చెప్పి తప్పించుకున్నారు తప్ప అసలు వీళ్ళకి నిజంగా విశ్వాసం ఉందంటారు దళితులపైన? ఈసారి దళితుల పైన ఎలాంటి విశ్వాసం లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పథకాలు ఇస్తానన్నాడు, మోసం చేశాడు, ఎన్నో మోసం చేశాడు తప్ప ఏమీ లేదు. దళితుల గురించి, పేదోళ్ళ గురించి, మరి పేదలు అల్లాడిపోతుంటే వాళ్ళకి రైతు భరోసా ఇస్తానని అది లేదు, ఏమీ లేదు. సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, నేను ముందుంటాను అంటున్నారు. విజయవాడ నష్టపరిహారానికి ఎందుకు ఇవ్వలేదు? విజయవాడ నష్టపరిహార బాధితులకి ఏదైతే నష్టపరిహారం కంటి తుడుపు చర్యగానే అందింది, సనాతన ధర్మాన్ని లడ్డు విషయంలో ముందుండే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎనమాలు ఎందుకు? ఆయన ప్రజలకి ఏమందిందా అందలేదా ఏమని అసగట్టుకునేది లేదు. ఆయనకి ఇస్తానికి మళ్ళీ మూడు మినిస్టర్ పదవులు ఇచ్చారు ఆయనకి. ఎందుకు ఉపయోగం ఏముందండి? ప్రజలు ఏమైపోయారు? మీ పథకాలు అందినయా, మళ్ళీ అయితే మిలుగుపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందిందా లేదా అని ఎవరి దగ్గర సింగనగరం వచ్చి ఎవరినన్నా కనుక్కోవటం ఉందా? లేకపోతే ఆయన మరి అది ఆయన పిఠాపురంలో ఏమన్నా రైతులు ఏమన్నా అక్కడ వ్యవసాయం అంతా పాడైపోయింది, మరి రైతులకి ఏమైనా అందిందా అనేది కానీ అక్కడ అడుగుతూ ఉన్నదా? ఏంటంటే ఇక్కడికి వచ్చి మెట్లు కడుక్కోవటం తప్ప. లోకేష్ గారు ఏమో ఆ కంపెనీ విశాఖలో ఆయన అక్కడికి వెళ్తాడు, ఈయన వచ్చాము ఇక్కడ మెట్లు కడుగుతాడు. ఈయన 3 మినిస్టర్ పదవులు పెట్టుకుని ఈయన నిలవలసిన వాళ్ళు ఆయన పంపటం ఏంటి, ఈయన వచ్చి మెట్లు గడవటం ఏంటి? ఎక్కడ న్యాయం ఉందండి? చూసుకుంటే మళ్ళీ 100 రోజుల పాలన పూర్తయింది, మేము మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అతికిస్తున్నారు, ఇంటింటికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారంట. ఏమని చేస్తారు? ఏం చేస్తున్నారు? మామూలుగా వచ్చి సాటును వచ్చి అంటించి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ అడిగితే సమాధానం చెప్పలేక అంతే. 100 రోజు పరిపాలనని ఏం చేశారయ్యా, ఏమి ఇచ్చారయ్యా పథకాలని అడుగుతారని మెదలకొండ వచ్చి చాటుకు వచ్చి అంటించేసి వెళ్ళిపోతున్నారండి. 6 గురించి నీకు 15 అన్న నిమ్మల రామానాయుడు గారు కట్ల పూడ్చే పనిలో బిజీగా ఉన్నారు కానీ జనాన్ని వైపు రాలేదంట. ఆయన కట్ల పూడ్చుకోవటం ఆయనకి అప్పచెప్పాడు అక్కడ. ఆయన నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 17 1700 1800 అట్లాగని చెప్పినాడే. ఇప్పుడు మాట్లాడలేదు ఎవ్వుడు కాడ. మరి బాధుడే అని విపరీతమైన రేట్లు పెరిగిపోయి ఒక్కొక్క నూనెకి వచ్చి 25 రూపాయలు రేట్లు పెరిగిపోయి మరి ఈ బాధుడు ఏమైపోతుందండి? మరి జగన్ గారు ఉన్నప్పుడు బాధుడు మేము వస్తే కంట్రోల్ చేస్తామన్నారు కదా, మరి నిశ్చేత సరుకులన్నీ డబల్ పెరిగిపోయింది. మరి ఎక్కడ న్యాయం జరిగింది? తిరుపతి లడ్డూను వదిలేసి వీళ్ళు ప్రజల వైపు ఎప్పుడు వస్తారంట? అంతే, ఇవన్నీ అడుగుతారు ప్రజలు, తిరగబడతారని ఈ తిరుపతి లడ్డూను అడ్డం పెట్టుకుని జనాల్ని మబ్బులో పెడతానికి ఇది ప్లాను, అంతగాని ఏమీ లేదు.